అది ఇప్పుడు నాకు 40 ఇయర్స్ మ్యాక్సిమము 50 ఏళ్ళ కన్నా ఎక్కువ బతుకునంటారు. ఈ 10 ఏళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా, బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి, పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక 5 మినిట్స్ ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి. అబ్బా వీడు మనూరోడ్రా, రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు, ఈ బుద్ధి అబ్బబ్బా ఏం లేవు మన స్టార్. ఓకే. బాలయ్య గారు ఒక విషయం అడుగుతా చెప్పండి. మేడం మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగారి విలువ మీకు తెలియలేదు. ఆయన చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు. అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు. ఇన్స్టాగ్రామ్ ఒక 3 రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా చెప్పారు మీరు. శ్మశానంలోనే ఉన్నా మేడం. శ్మశానంలో 2 days ఉన్నాను అని చెప్పా. అవును, శ్మశానంలోనే 2 రోజులు ఉన్నారంట. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల, కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదంటే 2 రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు. సో ఇప్పుడు మీ భార్య మీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు, పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ, మీ ఆవిడంటే పక్కన పెట్టండి, మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నాన్న మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా? చిన్నపిల్లలు మేడం, అడిగేంత వాళ్ళకి తెలియదు. ఇంకా స్కూల్స్ కి వాటికి వెళ్తారా? పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా? నాకు చదువు పోను మేడం. మీరు చదువుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఎందుకు? పిల్లలు పిలుస్తారు మేడం, మేము పోము. ఎందుకు? టైం దొరకదు మేడం. ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా,